ఈరోజు నేను క్రియల గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. క్రియలు తెలుసమ్మా? క్రియలు అంటే ఏంటి? పని కదా. వెనకాలలో వాళ్ళు చెప్తున్నారా? క్రియ అంటే ఏంటమ్మా? మనం చేసే పని కదా. దాని గురించి 2-3 సార్లు వివరించాను. ఇంకొంచెం క్లియర్గా ఇంకొంచెం కొన్ని విషయాలు ఇంకా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలి ఉన్న వాటిని బలపరచుము. చాలమ్మా. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎవరికి కనబడాలి? ఏం సంపూర్ణం అవ్వాలి? సంపూర్ణం అంటే ఏంటి? సంపూర్ణం అంటే పూర్తవటం. సంపూర్ణ కొత్త మాట వింటున్నట్టు చూస్తున్నారేంటమ్మా? నాకేమో సరిగ్గా అనిపించట్లేదు మొహల్. సంపూర్ణం అంటే పూర్తిగా. ఒక బాల్ ఉందనుకోండి, బాల్ అని ఎప్పుడు అంటాం? అది మొత్తం బాల్ రౌండ్గా ఉంటేనే బాల్ అవుతుంది కదా. సగం ఉంటే బాల్ అంటారు కదా, ఆడరు కదా దాంతో. అలా గుడ్డు కూడా మొత్తం ఉంటేనే గుడ్డు అవుతుంది. సగం వేసినా సగం గుడ్డు అంటారు కానీ పూర్తి గుడ్డు అంటారు కదా. ఎంతమందికి ఇష్టం గుడ్డు అంటే? దాన్ని కూడా ఆలోచిస్తున్నారు కదా. అంటే సంపూర్ణం అంటే ఏంటంటే పూర్తిగా. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. ఎవరు కనబడట్లేదంట? దేవుని ఎదుట. దేవుని ఎదుట సంపూర్ణమైనట్లుగా మీ క్రియలు కనిపించట్లేదు అని తర్వాత చెప్తున్నాడు కింద. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుడి. నాకు పూర్తిగా కనిపించట్లేదు కానీ నువ్వు తప్పిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా కనీసం మిగిలిన వాటిని ఏం చేయాలి? బలపరచండి అని చెప్తా ఉన్నాడు. పూర్తిగా దేవుని పైన క్రియలు మనం చూపించగలుగుతున్నామా? ఇప్పటి వరకు చాలాసార్లు నేను అనుకుంటా ఉన్నాను, క్రియల గురించి సరిగా మీతో ఎక్కువ చెప్పలేదేమో అనుకుంటా ఉన్నా. అప్పుడప్పుడు చెప్తున్నాం కానీ పూర్తిగా క్రియలు ఆయన వైపు చేయగలుగుతున్నామా? ఆయన ఎదుట చేయగలుగుతున్నామా? అసలు మనం ఎందుకు చేయాలి క్రియలు? పూర్తిగా చేయటం ఏంటి? మనం ఎందుకు చేయాలి క్రియలు? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనలో ఏముంటది? దేవుని భయము ఉంటది. ఎప్పుడైతే దేవుని భయము మనలో ఉంటుందో ఆయనకి ఇష్టమైన క్రియలు మనము చేయగలము. అప్పుడు మనం సంపూర్ణంగా దేవునికి క్రియలు చూపించగలము. దేవుడు ఏమంటాడు? ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనిపించట్లేదు. మీకు కనబడుతున్నాయా? నేను కాదు, నేను బాగా కనబడుతున్నాను, అందరికీ నాకు తెలుసు. నా క్రియలు నా దేవుని దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతున్నానని చెప్పగలరు ఎవరన్నా? అవునా కాదా? ఏదో చెప్పండి అమ్మా. చేయగలుగుతున్నామా లేదా? లేదని మనస్ఫూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేయాలి? బలపరచండి. క్రియలు చేయగలగడానికి ప్రయత్నం చేయండి. దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలు 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికి అదేనమ్మా. అపోస్తలు 26:20 అదేనమ్మా. చదవమ్మా.
మొదటి దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశపు దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచున్నవి. ఏం క్రియలు చేయాలి? మనం మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఒక క్రియలు చేయాలి, మారు మనసు చెప్పండి పొందిన వాళ్ళు క్రియలు ఉంటాయని అర్థం అనుకుంటా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అంటే స్పష్టంగా మారు మనసుకు తగిన క్రియలు చేయండి. మారు మనసు పొందిన క్రియలు అంటే తగిన క్రియలు అంటే మన అందరూ చాలా మంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ చాలా వరకు ఉన్నారు నాకు తెలిసి, ఏదో ఒకరిద్దరు తప్ప. మంచిది. మారు మనసు పొందిన కొత్తలో ఎంత క్రియలు ఎలా ఉంటాయి మరి ఎవరికైనా గుర్తున్నాయా అమ్మ? గుర్తున్నాయా? మారు మనసు పొందిన కొత్తలో మన క్రియలు ఎలా ఉంటాయి? చాలా భయభక్తులతో ఏది చేసినా భయముగా ఉండేది. అమ్మో దేవుని దగ్గర నేను ఎలా ఉండాలి, దేవుని దగ్గర నేను ఎలా ప్రవర్తించాలి, నా క్రియలు ఇలా చూపించాలని కొన్ని విషయాలు మనకు తెలిసాయమ్మా. రాను రాను ఉన్నాయి, ఎగిరిపోయినట్టున్నాయి. చాలా మాట్లాడాలన్నా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, నడవాలన్నా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, ఆలోచించాలన్నా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం నాకు తెలిసినంత వరకు. అవునా కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా అదే కొనసాగించాలి. ఇప్పుడు మీరే తక్కువైంది కాబట్టి ఫస్ట్ మనం పేతురులో చూసింది ఏమంటున్నాడు? సంపూర్ణమైనట్లుగా నాకు కనబడలేదు. ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు? మరి మారు మనసు తగిన క్రియలు మనలో కనబడుతున్నాయా లేదా? నువ్వు ఇప్పుడు తగ్గిని అంటే అర్థం ఏంటంటే పేతురులో అదే చెప్తా ఉన్నాడు, ప్రకటనలో అదే చెప్తా ఉన్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనట్లుగా నాకు కనిపించట్లేదు. మరి ఏ క్రియలు జరిగించట్లేదో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అంటే సంపూర్ణంగా ఉండాలంట మన క్రియలు. మారు మనసు పొందిన క్రియలు మనం ఆయన చూపించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉంటాడో ఆటోమేటిక్ గా మనం ప్రత్యేకంగా క్రియలు చూపించిన అవసరం ఉందా మీకు? మారు మనసు పొందిన చెప్పండి. మనం వాక్యం చూసాం కదా, మారు మనసు పొందిన కొత్తలో నా ఆత్మ మీ వద్ద నుంచి నా కట్టడలను నెరవేర్చువారి గాను నా నిబంధనలను గైకొను వారి గాను చేస్తాను. దేవుడు చేశాడమ్మా. ఆ టైంలో అనుకునేది నేను ఉండగలనా, దేవుని క్రియలు నేను జరిగించగలనా, దేవునికి ఇష్టంగా నేను ఉండగలనా అని అనుకున్నాం. కానీ ఉండగలిగారా లేదా? దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఇప్పుడు ఏమన్నా కొంచెం తగ్గున్నాయమ్మా? తగ్గియా? నిజాలు ఒప్పేసుకుందాం. మన దేవుని సన్నిధిలో ఉన్నాం. నీ మీద నేనేం పగబెట్టుకోను, నీ పక్కన నీ మీదేం మన మీదేం పగబెట్టుకోరు. క్రియ తగ్గియా? ఇప్పుడు ఏం చేయాలి? వాటిని బలపరుచుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా జారిపోకుండా ఉన్న క్రియలు నువ్వు ఇంకా వదిలి పెట్టుకోకుండా, ఆ కొంచెం క్రియలు కూడా అవి కూడా చేయకుండా మానకుండా ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు తగినట్లుగా ఈ క్రియలు కనబడాలి. చెప్దాం అందరం ఒకసారి. మారు మనసు తగినట్లుగా. ఆటలాడుతుందా లేదా? మరి మారు మనసు 20 వచ్చిన కదా. మారు మనసు కదా, సారీ, మారు మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటివి. ప్రకటించాలి. మారు మనసు తగిన క్రియలు నేను చేయాలి అనండి. వెరీ గుడ్. మీరు చెప్పారా? వెరీ గుడ్. మనం చేయగలను అని ఏం చేయాలి? నమ్మాలి. నేను చేస్తాను ప్రభువా, నాకు చేసే సహాయము నువ్వు దయచేయి. దేవుడు దయచేస్తాడా? ఖచ్చితంగా దయచేస్తాడు. ఈ రోజు మీతో
ఏం మాట్లాడతారంటే మారు మనసు తగిన క్రియలు మీరు ఇప్పుడు చేయాలి. అవి కొంచెం దేవునికి సంపూర్ణంగా కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి? సంపూర్ణమైనట్లుగా చేయాలి. ఏంటవి క్రియలు? క్రియలు అంటే పనులు, కనబడేవి క్రియలు, పనులు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు 2వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. 14వ వచనం. సారీ. నా సహోదరులారా, సారీ చెప్పమ్మా. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మళ్ళీ ఒకసారి చదువు, మళ్ళీ వినండి. నేను అడుగుతానమ్మా, వినండి, వాక్యం వినండి. తీసారందరూ. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం. వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. చెప్పమ్మా, చదవరా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతను రక్షింపగలదా? ఎంతమంది విశ్వాసం ఉంది? చూస్తేనే ఇస్తున్నారు. కాదు, నీకు విశ్వాసం లేదా? వినలేదా? వినాలి మరి. నానా విశ్వాసం అందరూ ఎక్కడే ఉన్నారా? నాకు సరిగ్గా అనిపించట్లేదు. మీకు వేసినందుకే నాకు అనిపించట్లా మరి. సరే, విశ్వాసం ఉంది కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడమ్మా? క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని అంటే అతనికి ఏ ప్రయోజనం? విశ్వాసం ఉందని అంటారు. విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? అనారోగ్యం అయింది అనుకోండి, మనం ఆందోళన పడితే అది విశ్వాసం అవుతుందా? అవ్వదు కదా. అర్థమైందా? మనకి ఇంట్లోకి ఇబ్బంది అయింది, ధైర్యంగా ఉండగలిగితే అదేంటి? విశ్వాసం. ఆందోళన పడిపోయి గాబరా అయిపోయి మొహం ముడుచుకుని అన్నం మానేసి నిద్ర మానేసి కూర్చుంటే అది విశ్వాసం అవుతుందా? మరి క్రియ అంటే ఏంటి? విశ్వాసం ఉందని చెప్పావు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు విశ్వాసం ఉందని చేయెత్తాను, నాకు అనారోగ్యం అయిపోయింది, లేకపోతే నాకు చాలా అప్పు బాధున్నాయి, పొద్దున్నే 50,000 కట్టాలి నేను అర్జెంటుగా. నేను దిగాలుగా కూర్చుని మొహం ఎండేసుకుని అన్నం మానేసి తిండి మానేసి నిద్ర మానేసి దిగాలుగా కూర్చున్నాను. దాని విశ్వాసం అంటారా? నేను చెప్పానా నాకు విశ్వాసం లేదని? చెప్పానా మీకు? మరి అలా తెలిసింది నాకు విశ్వాసం లేదని? ఎలాగా? క్రియ కనబడతా ఉంది కదా. ఏం కనబడుతుంది? క్రియ కనబడతా ఉంది. నేను చెప్పేది వేరు, పని. అదే క్రియ అంటే పని కదా. నేను చేసే పని కనబడతా ఉంది, నేను చెప్పేది కనబడుతుందా? నా నోరు ఒకటి మాట్లాడుతుంది, నా పని ఒకటి చేస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉందని నీ క్రియలు చూపించకపోతే విశ్వాసం ఎలా చెప్పగలవు? నాకు దేవుడు అంటే చాలా భయం అండి. అమ్మ నేను ప్రార్థనకి వెళ్ళిపోతానండి అని ఒక విశ్వాసం చెప్పావనుకో, ప్రార్థనకి వెళ్ళాలంటే పాటలు అయిపోయాక మెల్లిగా తాబేళ్ళ అని వచ్చి వెనకాల ఎక్కడో కూర్చుని చప్పట్లు కొట్టమంటే పక్క వాళ్ళు కూడా వినపడదు. ఎలా కొట్టి ఆ పాట రాదు, పాడిన ఎత్తలేరు, కూర్చుని వెళ్ళిపోవటం, అది ప్రార్థనకి వెళ్ళిపోవటం అయిపోతా. ఒక మంచి విశ్వాసి అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే నీ క్రియలు నీ పని చూపించాలి. నువ్వు చెప్పగలదు నేను విశ్వాసిని, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను, నాకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పాలంటే నువ్వు చెప్పగలదు. ఎలా తెలుస్తుంది? నీ క్రియలే చూపిస్తాయి. అలాంటి క్రియ నాలో ఉందని నేను చెప్పగలనా? ప్రతి ఒక్కరూ నేను మంచి విశ్వాసిని, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డను, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డను, నేను
ఇప్పుడు చూపించే వారంగా ఉంటున్నామా? దేవుడు ఇదే కోరుకుంటా ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉందని చెప్తున్నావు కానీ ఆ క్రియలు నీలో కనబడకపోతే అది విశ్వాసాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? అది అవుతుందమ్మా. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మళ్ళీ ఒకసారి చదవమ్మా, వాక్యం విందాం. తీసారమ్మా వాక్యాలు? ఇంకా తీస్తా ఉన్నారా? తీస్తారా? తీసేస్తే మంచిది. 8వ పేజీలో ఉంటుంది. ఇంకొక వాక్యం అర్థం చేసుకుందాం. వాక్యం చదవమ్మా. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని నీ వద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ ఎవరు ఇద్దరు జంతువుల గురించి చెప్తున్నారు? ఎవరు జంతువులు అన్నానమ్మా? గొర్రెలు తోడేళ్ళు గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి చెప్పింది ఇక్కడ వాక్యంలో? గొర్రెల వేషంలో వస్తారు కానీ వాళ్ళు లోపల క్రూరమైన, మామూలు తోడేళ్ళు కూడా కాదు, క్రూరమైన తోడేళ్ళు. పైకి ఎలా కనబడుతున్నారు? తోడేళ్ళ కనబడుతున్నారా? పైకి గొర్రెల్లా కనబడుతున్నారు, లోపల తోడేళ్ళు. పైన వేసుకున్నారు, గొర్రె వేషం వేసుకున్నారు. అంటే నేను విశ్వాసిని, అబ్బా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను, అబ్బా అలాంటి విశ్వాసం అసలు ఎక్కడా లేదు, అమ్మ అలాంటి వాళ్ళు నన్నే తిరుగుతారమ్మా పాస్టర్ గారు అని చెప్పేసి గుండు బాధేసుకుంటారు అంటారమ్మా కొంతమంది. అలాంటి వాళ్ళు లోపల ఏంటో తెలుసా? ఏంటల్లో తోడేళ్ళు స్వభావం అది. అవునంటారా కాదంటారా? ఇప్పుడే చెప్పండి, ఎవరు తోడేళ్ళు ఎవరు గొర్రెలు? చెప్పాలి, ఎవరు తోడేళ్ళు ఎవరు గొర్రెలు? ఇప్పుడు అందరూ గొర్రెలైన ఇక్కడ ఉన్నవాళ్ళు? దానికి కూడా సమాధానం లేదు. తోడేళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ? దానికి కూడా సమాధానం. నవ్వులు ఒకటే పడుతున్నాయి. నవ్వితే ఏంటి అర్థం? ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను దేవుడిని నమ్ముకుంటాను, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, నేను దేవుడి యొక్క విశ్వాసంలో ఉన్నాను అనుకుంటే నువ్వు నోటుతో చెప్పడం కాదు, ఏం కనబడాలి? నీ పని కనబడాలి, నీ క్రియ కనబడాలి. లేకపోతే ఏమవుతావంటే పైకి గొర్రెలా కనబడుతున్నావు కానీ లోపల తోడేలు ఉందని గుర్తుపెట్టుకోవాలి. తోడేళ్ళులా కనబడుతూ ఉన్నావేమో, ఇదిగో పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా కనబడతా ఉన్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? క్రియ, పని అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు విశ్వాసవి, దేవుని యందు భయభక్తులు కలదానివి, దేవుని యందు నమ్మకము కలదానివని నువ్వు ఒక్క దగ్గర చెప్పగలదు, చెప్పించుకునే పని అక్కర్లేదు. ఏం చెప్తా తెలుసా? ఏం చెప్తుంది? నీ పని, నీ క్రియ దాన్ని తెలియజేస్తుంది. నేను ఒకసారి చెప్పాను, మొన్న నైట్ వాక్యం చెప్తా. ఒక అంకుల్ గురించి, చనిపోయిన అంకుల్ గురించి చాలా మంది ఎంత ఎంత ఆయన గురించి ఎంత మంచి మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి గురించి నేను ఎప్పుడు వినలేదు. చాలా రోజులు అయిపోయింది అలాంటి మాటలు విని. అబ్బాయి ఎంత భక్తి గల జీవితాన్ని జీవించాడు ఆయన. జాకోబ్ కదా పేరు, జాకోబ్ అట్లా ఆయన ఎంత భక్తి జీవితాన్ని చూపించారో తెలుసా? ఎవరి నోట్లో నుంచి విన్నా సరే అబ్బాయి లాంటి భక్తి పరుని ఎక్కడ చూడలేదు. ఎంతసేపు దేవుని భక్తి విధానంలోనే దేవుని యొక్క భయభక్తులు కలిగే జీవించడం చూసామని ఎంత మంచిగా విన్నానో నేను. అక్కడ నుంచి చెప్పే వాళ్ళందరూ
వారి మాటలు నా చెవుల్లోకి వెళ్తున్నాయి, కానీ నా కళ్ళు మాత్రం ఆ అంకులు ఫోటో వేస్తారు కదా కలిపి, దాన్నే చూస్తా ఉన్నాయి నా కళ్ళు. అబ్బా నేను అనుకున్నా మనసులో, అసలు ఎంత మంచి జీవితాన్ని జీవించారు అంకులు అనుకున్నాను నేను. అలాంటి జీవితం మనలో కనబడతా ఉందా? ఎందుకంటే ఆయన గురించి ఏం చెప్పారు? సాక్ష్యం ఏం చెప్పారు ఆయన గురించి అంటే, ఆయన క్రియలు చూసి, ఆయన రైల్వేలో పనిచేస్తారట. ఆయన మార్పు ముందు చాలా భయంకరమైన వ్యక్తి అంట. ఆయన వైపు చూడాలంటే భయపడేవారంట, ఆయనతో మాట్లాడాలంటే భయపడేవారంట. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో ఆయనలో గొప్ప మార్పులు చూశారు అందరూ. ఆ రైల్వేలో పనిచేసిన 100 మంది వరకు పెద్ద పెద్ద ఉద్యోగం చేసే వారితో సహా ఆయన ప్రవర్తన చూసి, ఆయన క్రియలు చూసి, ఆయన పనిని చూసి దేవుని నమ్ముకున్నారంట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? నిజంగా ఎంత భక్తి జీవితం. నా గురించి అనుకుంటారా? అలాగా నా గురించి అనుకుంటారా? నా గురించి ఏమనుకుంటున్నారు? నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ వీధిలో వాళ్ళు కావచ్చు, నువ్వు పనిచేసే వాళ్ళ చోట కావచ్చు, నీ ఉంటున్న వీధిలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నన్ను బట్టి నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అరే, ఒక్క ఆత్మ రక్షించబడాలని ప్రయాసం మనలో ఉందా? ఆత్మ వదిలేసేయండి, ప్రయాస గురించి వదిలేసేయండి. దేవుని యందు నా క్రియలు కనబడేటట్టుగా నేను చేయాలి, దేవుని యందు నేను భయభక్తులు కలిగేటట్టుగా నేను ఉండాలి అనే ఆశ మనలో ఉందా? ఎంతమంది మారారంట ఆయన బట్టి, ఎంతమంది. ఆయన ఏం సువార్త చెప్పలేదు, పని చేసేదట ఇదిగో దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి అని మనిషికి వెళ్ళి చెప్పలేదంట. కానీ కేవలం ఆయన ఒక్క ప్రవర్తన బట్టి, ఆయన మార్పును బట్టి, ఆయన క్రియలను బట్టి అనేక మంది దేవుడిని ఎదిగారు. మరి నన్ను బట్టి ఎవరు? మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, నన్ను బట్టి ఎవరు మారుతా ఉన్నారు? నా క్రియలు ఎలా కనబడతా ఉన్నాయి? నా క్రియలు ఎట్టి విధంగా కనబడతా ఉన్నాయి? దేవుని నామానికి అవమానంగా ఉన్నాయా? దేవుని నామానికి గర్వపరిచేదానిగా ఉన్నాయా? దేవుని నమ్ముకోవడం, సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం అంటే కాదు. మన క్రియలు కనబడతాయి. మీరు చెప్పక్కర్లేదు నేను భక్తిలో ఉన్నాను, నువ్వు చెప్పక్కర్లేదు. నీ భక్తి జీవితం నీలో కనబడుతుంది. మేమే చెప్పగలం, ఇది భక్తిలో చేస్తా ఉంది, ఇది మంచిగా జీవిస్తా ఉంది. నేను స్టేజ్ అడ్డాన్ని చెప్దాం అనుకున్నా. ఈరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థనలో వాణి దాసమాటి కరెక్ట్గా తయారుగా వచ్చారు. చప్పట్లు కొడదాం వాళ్ళిద్దరికి. చాలా సంతోషం. కొన్ని దేవునికి ఇష్టమైన పనులు చేస్తా ఉంటే మనసుకు ఎంత సంతోషం అనిపిస్తా ఉంటుందో. అబ్బా దేవునికి ఇష్టమైన పనులు చేస్తా ఉన్నా చెప్పారా? మేము టైంకి వచ్చాం, మమ్మల్ని పొగడమ్మా అని. కనీసం టయానికి కూడా రాలేని క్రియలు మనలో కనబడతా ఉన్నాయి. ఏంటి మనం భక్తి జీవితంలో నేర్చుకుంటుంది? తోడేళ్ళ కనబడతా ఉన్నామా? గొర్రెల్లా కనబడతా ఉన్నామా? పరివేషంలో ఉందా? లోపల ఉంటుందా? పైకి ఒకటి కనబడతా ఉందా? నీ క్రియలు చెప్తాయి నువ్వు ఎలాంటి దానివో. నీ పని చెప్తాది, నీ ప్రవర్తన చెప్తాది, నీ మాటలు చెప్తాయి, నీ నడక చెప్తాది, నీ ఆలోచన చెప్తాది. నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకున్నా, నేను తోడేళ్ళ ఉన్నానా, గొర్రెలాగా? వేసుకున్నారు అందరూ? కొంతమంది వాళ్ళు ఉంటున్నాయి, నాకు చీకట్లో కనిపించట్లేదు. అమ్మ వేసుకున్నారా? అన్న అంటే కనపడి కాదు, చెప్పారా? అమ్మా మనము ఎలా ఉన్నాం? తోడేళ్ళ ఉన్నానా, గొర్రెలాగా ఉన్నానా? అంటే తోడేళ్ళ ఉంటే ఏంటి, గొర్రెలా ఉంటే ఏంటి? గొర్రె అంటే ఏంటి?
దేవుని యందు భయభక్తులు కలిగిన స్వభావము, విధేయత కలిగిన స్వభావము, లోబడే స్వభావము, తగ్గించుకునే స్వభావము. గొర్రె అంటే తోడేలంటే ఎత్తుకు పై ఎత్తులేసే స్వభావం. ఒక మాట చెప్తే 10 మాటలు అనుకునే స్వభావము. నువ్వు చెప్తే నేను వినేదంటేనే స్వభావము. ఎలాంటి స్వభావం మనలో ఉన్నాయి? మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాయి? ఇందాక మనం అడిగాం కదా, మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాయి? మన ప్రవర్తన ఏ సాక్ష్యాన్ని చెప్పేదానిగా ఉంది? ఏ సాక్ష్యము బయట పెట్టేదానిగా కనబడతా ఉంది? నేను సియోను గురించి చాలా బాధపడతా ఉంటాను అప్పటికి. ఎందుకని? తనున్నంత కాలము నా చెవి పట్టుకునే నడిచింది, నా దగ్గరే ఉంటా ఉండేది, నాకెంతో సహకారంగా ఉంటా ఉండేది. నాకు ఏదైనా బాగోలేదన్నా, పని అయినా, ప్రార్థన అయినా ప్రతి దాంట్లో నేనున్నానమ్మా, నీకెందుకు, నేనుంటానమ్మా, నేనుంటానమ్మా, నేనున్నానమ్మా. నేను ఎలా చెప్పగలుగుతున్నాను తన గురించి? తన క్రియ, తన పని నేను చూశాను కాబట్టి. చాలా ఇబ్బంది అవుతా ఉంది తన పెళ్ళి వెళ్ళిపోయిన దగ్గర నుంచి. తన క్రియలు అనేక మందికి నేను చెప్పాను, సాక్ష్యంగా అనేక మందికి చెప్పాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఎంత భక్తిగా ఉండేది. సాక్ష్యాన్ని చెప్పే జీవితం మనలో కనబడాలి. సాక్ష్యార్థకరమైన జీవితం మనలో ఉండాలి. నిజంగా ఒక సేవకురాలు కన్నా ఎక్కువగా తను ప్రేమిస్తూ ఉంటది. సేవకురాలుగా తను దగ్గర ఉంచుకుని ప్రతి చిన్నదాన్ని షేర్ చేసుకుంటా, పంచుకుంటా, మాట్లాడతా. అలా ఉంటే సంతోషమా, బాధ? ఆ క్రియ తను ఏం చేసింది? చూపించగలిగింది. ఏ చిన్న తనలో నాకు ఏది నచ్చపోయినా వెంటనే చెప్పేదాన్ని, సియోను నువ్వు ఇలా కాదు ఇలా మార్చుకో, నువ్వు ఇలా కాదు ఇలా మార్చుకో, ఇలా కాదు ఇలా మార్చుకో. తన దగ్గర మొత్తం నా దగ్గర ట్రైనింగ్ అయింది, మొత్తం నా దగ్గర ట్రైనింగ్ అయింది. ఇప్పుడు పెళ్ళి అయింది, వెళ్ళింది, అక్కడ మొత్తం నేర్చుకుంది. తగ్గి ఉంటే చాలా సార్లు అంటుంది, అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేను లోబడి ఉంటున్నాను. సావుకు దగ్గర ఉంటే అది ఎక్కడ ఇప్పుడు నష్టము కాదు. ప్రతి చిన్నదానికి తల్లిని కూడా అడగదు, మీరుండాలమ్మా, మీరుండాలమ్మా. సావుకురాల విలువ తనకి తెలుసు, సావుకు దగ్గర ఉంటే విలువ తనకి తెలుసు. అది ఎలా తెలిసింది? నేను చెప్పాను, నా దగ్గర నా పని చేయి, నాకు అలా చేయి, నాకు ఎలా చేయి, నాకు అది చేయి, నాకు అది చేయి. ఏ పనైనా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయేదాన్ని. నాకు చాలా ఇబ్బంది, బట్టలు అక్కడ మోసుకురానికి మార్చుకోవడం, ఇక్కడ గుంజుకోవడానికి కుదరదు. తనకి చక్కగా వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మ గుంజ అమ్మ అంటే, అమ్మ మీరేం దిగులు పడద్దమ్మా, ఇన్నైనా వదిలేసేయండి అమ్మా. అబ్బా ఎంత వినయం, ఎంత లోబడే మనస్సు. అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పేవారంగా కనబడుతున్నామా? ఏం చెప్తున్నాం మన గురించి? సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం పైకి కనబడే సాక్ష్యమే ఇక్కడ నీకు కనబడతా ఉంటది. లోపల నేను భక్తిగా ఉంటున్నాను, నేను బాగుంటున్నాను, నేను అంతా బాగున్నానని అనుకుంటున్నారేమో, కానీ నీ క్రియలు చెప్తా ఉంటాయి నువ్వు ఎలా ఉన్నావనేది. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. అక్కడగా ప్రకటన
14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నది. చనిపోయిన తర్వాత మనం ఏం తీసుకెళ్తాం? ఏం తీసుకెళ్తాం? నీ భర్తను తీసుకెళ్ళిపోతావా? నీ పిల్లలు తీసుకెళ్ళిపోతావా? నీ ఇల్లు తీసుకెళ్ళిపోతావా? నీ ఆస్తిని తీసుకెళ్ళిపోతావా? నీకు నచ్చిన బట్టలు తీసుకెళ్ళిపోతావా? నీకు నచ్చిన వస్తువులు తీసుకెళ్ళిపోతావా? ఏం తీసుకెళ్తాం? చెప్పాలి. ఏమీ తీసుకెళ్ళం. కనీసం ఈ ఎముకలు కూడా వెళ్తాయా? శరీరం, కళ్ళు, ముక్కు, చెవులు, అయ్యో అవి కూడా తీసుకెళ్ళకపోతే అలాగా? ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీ వెంట వచ్చేది ఒకటి ఉంది. ఏంటది? చేస్తారా? మీ వెంట వచ్చేది ఉంటే చేస్తారా? తీసుకెళ్తారా? జాగ్రత్త కాపాడుకుని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వెనకాల వల్ల లైట్ వాళ్ళు కొంచెం పర్లేదు అనుకోండి, ముందు వాళ్ళు కొంచెం పర్లేదు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు అసలు తరుగుతున్నారో, సీరియస్గా చూస్తున్నారో, కోపంగా చూస్తున్నారో ఏం అర్థం కావట్లేదు నాకు. చనిపోయిన తర్వాత నీతో వచ్చేది ఒకటి ఉంది, అది చేస్తే చాలు కదా. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం? అది కూడా తెలియదు ఎవరికి. అమ్మ బాబోయ్, మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం? ఎందుకు నమ్ముకుంటాం దేవుణ్ణి? మరి ఒక్క మాట చెప్పడానికి ఇన్నిసార్లు అడిగేస్తారమ్మా. పరలోక రాజ్యంలో చేరడం అది ఎప్పుడు చేద్దాం? ఇప్పుడా? చనిపోయిన తర్వాత. ఇప్పుడు చనిపోవడం గురించి మాట్లాడలేదంటున్నారేంటి? మనం అలాగే చనిపోవాల్సిన వాళ్ళమే. అదేమన్నా అవుతుందా? అదే పట్టుకున్నారా నేను వెళ్తున్నాను అవుతుందా? సరే, ఎందుకు ఎక్కడున్నాం మనం? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అయినా కానీ గొంతులు మాత్రం లాగట్లేదు. అంటే డౌటా? డౌటా ఎవరికైనా? సరే, దేనికి ప్రయాసపడుతున్నామంటే పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నా యేసయ్య దగ్గర ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నవ్వుతా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కదా. అలా ఉండాలంటే నీతో పాటు ఒకటి తీసుకెళ్ళచ్చు. ఎప్పుడు ఆ మాట చెప్పడానికి నిజంగా బాధపడతారు ఆపేనా లేదా? పోలే, ఏమో చనిపోయిన తర్వాత గట్టిగా చెప్పట్లేదు. మనం చనిపోయిన తర్వాత ఒకటి తీసుకెళ్ళడం. ఏంటది? ఆత్మ. ఆత్మ ఆత్మ వెళ్తుంది. ఆత్మ వెళ్తుంది, ఆత్మతో పాటు ఒకటి తీసుకెళ్ళగలం. ఇక్కడ చదివాం కదా ఇప్పుడే. లాస్ట్ లైన్ చదువుమా. చదువు రాదా? చదువులైన్. వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు వారి వెంట పోవును. ఇప్పుడు నీ వెంట ఏమొస్తుంది? నువ్వు చెడ్డ క్రియలు చేస్తే ఎక్కడికి వెళ్తావు? నీ క్రియలు పట్టుకుని, కోడ పట్టుకుని, నీళ్ళు పట్టుకుని నీ ఆకు వెళ్ళిపోతున్నాయి. నన్ను వదిలేసేస్తావు. నువ్వు చేసి నువ్వు చేసి అన్ని వదిలేసి వెళ్ళిపోతావు అనుకుంటావా? నువ్వు వేసుకున్నాయి, ధరించి అన్ని వదిలేసేమో, కానీ నువ్వు చేసి మాత్రం ఎక్కడికి వెళ్ళవు. నీతో పాటు వస్తుందా? ఇదిగో నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆత్మీయంగా నిద్రకి వెళ్తుంది. నిన్ను ఏంటది? పని, నీ క్రియ అది లాక్కి వెళ్తుంది. ఎక్కడికి? ఎక్కడికి? అదేగా ఫిక్స్ అయిపోయారా? నువ్వు మంచి క్రియలు చేస్తే
ఇప్పుడు లైన్లో పడ్డారమ్మా. ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనిషి క్రియలు చేయండి, ఎందుకంటే అది నీతో పాటు వస్తాయి. ఇక్కడ ఉన్న సమస్తం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు, నీతో పాటు ఉన్న అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు, కానీ ఒక్కటి మాత్రం నీతో వస్తుందని చెప్తా ఉన్నాడు. ఏంటి? నీ క్రియ, నీ పని, నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నువ్వు ఆలోచించే ఆలోచన, నువ్వు చేసే ప్రతి పని కూడా నీతో పాటు వస్తుంది. జాగ్రత్త. అదే నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలో అది డిసైడ్ చేస్తుంది. పైగా అనుకుంటాం నేను చాలా భక్తిగా ఉన్నాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ముగించేస్తాను అయిపోయింది. తను చాలా భక్తిగా రోజు బైబిల్ చదువుకుంటుందంట, ప్రార్థన చేసుకుంటుందంట. నేను చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటా ఉంది. అమ్మ రోజు ప్రార్థన చేసుకుంటానక్క, బైబిల్ చదువుకుంటున్నానక్క. ఒక రోజు ఇంట్లో చిన్న గొడవ అయితే తను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళింది. తన ఇంట్లో వాళ్ళందరూ దుఃఖపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. తన ఊర్లో తలెత్తుకోలేకపోతా ఉంది, ఎంతో చింతపడతా ఉన్నారు. ఒక రోజు నేను తనతో ఫోన్ చేసి మాట్లాడాను. ఎలా ఉన్నావు అంటే, బాగున్నానక్క, సంతోషంగా ఉన్నానక్క, బాగున్నానక్క. ఒక గంట సేపు తనతో మాట్లాడాను. ఏంటి నీ భక్తి? నువ్వు భక్తిగా ఉన్నావా? భక్తిగా ఉన్నాను. బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకుంటాను. నువ్వు చేసిన పని కరెక్టేనా? కరెక్ట్ అంటారా కాదంటారా? కానీ తనంటా ఉంది నేను చేసింది కరెక్టే. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? నేను చేసిన నా దాంట్లో తప్పే ఉంది, నేను చేసిన తప్పే ఉంది. ప్రతి ఒక్కరు అనుకునే మాటే అది. వాక్యాలు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత కన్నీటితో అక్క నన్ను క్షమించు, నేను చేసింది తప్పే. నేను దేవుల్లో బాగానే ఉన్నాను అనుకుంటా ఉంది, కానీ తన క్రియలు తన భక్తిని చూపిస్తున్నాయని మర్చిపోయింది. మనం కూడా చాలా సార్లు అలాగే ఉంటాం. ఒక భర్త భార్య ఉన్నారనుకోండి, తన భార్యను చాలా ప్రేమిస్తున్నారు, భర్త భార్యను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. చూసినాడు అందరూ అదే అనుకుంటా ఉన్నారు. కానీ ఇంట్లో చీటికి మాటికి భయంకరంగా తిడతా కోపడతా ఉందనుకో, ఏమనుకుంటాం? చెప్పాలి, అర్థమైంది? నేను చెప్పింది అర్థం కాలేదా? ఒక భార్య భర్త ఉన్నారు, అర్థమైంది? అర్థం కాదు. మరి చెప్పనా? మరి మాట్లాడరే, మీరు కూడా అలాంటి ఎవరైనా ఉన్నారేంటి? ఒక భర్త భార్యని తిడతా ఉన్నాడు, చీటి వాడి బాగా కోపడితే తిడతా ఉన్నాడు అనుకోండి. అయ్యో నా భర్త నేను తెలిసి నా భార్యని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనుకో, నువ్వేమనుకుంటావు మనసులో? పైకి పాపం ఏమనలే, కానీ కొంతమంది అనేవాళ్ళు ఉంటారేమో ఎక్కడో ఒకరు. కానీ 100కి ఒకరు అంటారేమో, బయటికి 99 మంది నువ్వు చెప్పిగా ఊరిగా అబ్బా అంత బాగా చూసుకున్నవాడు కూడా చెప్పలేమో ఇలాంటి మాటలు. నీకేం కనబడుతుంది? ఏం కనబడుతుంది? క్రియ కనబడతా ఉంది. అందుకని నువ్వు దాన్ని ఒప్పుకోలేకపోతా ఉన్నావు. మన భక్తి జీవితం కూడా అలాగే ఉంది. నేను బయట బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ భక్తి దాన్ని చూపించలేకపోతా ఉంది, నీ పనులు దాన్ని చూపించలేకపోతా ఉన్నాయి, నీ క్రియలు దాన్ని చూపించలేకపోతా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఏ స్థితిలో మనం ఉన్నాం? ఏ స్థితిలో మనం ఉన్నాం? నీ ఇంట్లో వాళ్ళు, నీ వీధిలో వాళ్ళు, నీ సంఘస్థులు నిన్ను కూడా అలా తిట్టుకుంటున్నారేమో. వేయించుకుంటున్నారని కాదు, కానీ దేవుని అభిప్రాయం ఉంటే ఆటోమేటిక్గా ఆయన క్రియలు చేయగలం కదమ్మా? కాదు చేద్దామా? ఒకసారి నేను చెప్పినాయని మరి ఇప్పుడు చేద్దామా? గుర్తున్నాయా? ఎవరికైనా వెళ్ళిపోయినాయా? గుర్తున్నాయా? గుర్తులేవా?
చెప్పండి. ఫస్ట్ ఏంటి? సంపూర్ణంగా క్రియ అనేది మన క్రియ మీదే కదా వాక్యం చెప్పుకున్నాం. సంపూర్ణంగా నీ క్రియ కనబడట్లేదు, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? బలపరచుకో. ఇప్పుడు సరే అప్పు అని చెప్తా ఉన్నాడు ఫస్ట్ది. రెండోది ఏంటంటే మారు మనసుకు తగిన క్రియలు చేయాలి, రెండవది. మూడోది ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు చేయకుండా విశ్వాసంగా వాళ్ళు ఎలా అన్నట్టు అదేదో చేసుకుంటున్నాడులే. ఎందుకు చెప్పాను ఇప్పటికి? నేను మళ్ళీ చెప్తున్నానే, నాకు గట్టిగా చెప్పాలి. సరేనా? ఫస్ట్ ఏంటి? ఈ క్రియలు సంపూర్ణంగా మోషే నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనిపించట్లేదు. ఫస్ట్ది ఏమా నాకు టైం అయిపోతుంది, నేను అన్నయ్య వాకి చెప్పాలి, కానీ నేనమ్మా నేను చెప్పడం నేను ముందుకెళ్ళాను. ఈ క్రియలు సంపూర్ణంగా కనబడట్లేదు. చెప్పండి, ఈ క్రియలు సంపూర్ణంగా అమ్మయ్య అమ్మ బాబు బండి అంత ప్రతిసారి పోయాలంటే ఎక్కడ ఉంటుందమ్మా ఓపుగా. సరే, రెండోది మారు మనసుకు తగిన క్రియలు కలిగి ఉండాలి. రెండోది కదా, మళ్ళీ అడుగుతాను, మళ్ళీ చెప్పాలి అప్పుడు. తర్వాత క్రియలు లేని విశ్వాసము మృతము. మృతమని చెప్పేసి నా వాక్యం తెలుసమ్మా. క్రియలు లేని విశ్వాసము మృతము. మళ్ళీ సో అయిపోయింది, మళ్ళీ పోయాలి. తర్వాత తోడేళ్ళలో ఉన్నారా, గొర్రెల వేషం కలిగి ఉన్నారా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఏ విధమైన సాక్ష్యము మనము కలిగి ఉన్నాము. ఎన్నోది చెప్పైందా? అన్ని నమ్మసరాలు ఇస్తా ఉంటేనే అవుతుంది. ఐదోదా? ఓకే, వెరీ గుడ్. ఎవరు రాసేస్తున్నారు, లెక్క పెట్టేస్తున్నారు అనుకుంటా. ఒక్కలే మధ్యలో. సరే, లాస్ట్ది నీ క్రియలు. ఇది మాత్రం ఎక్కడ పర్లోకన్నా ఖచ్చితంగా నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఎన్నైవి మళ్ళీ ఎప్పుడు చెప్తారు నాకు? రోజు నేను చూస్తా ఉంటా, మీ పనులు కనబడతా ఉంటాయి కదా. నా దగ్గర నుంచి ఎక్కడ పోతారు మీరు? ప్రతి వారం చూస్తూనే ఉంటారు, మీరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నుంచి ఏం చేయాలి? మన క్రియలు మారాలి, సాక్ష్యంగా ఉండాలి. తర్వాత సంపూర్ణంగా కనబడేటట్లు ఉండాలి, మారు మనసు పొందేవిగా ఉండాలి, విశ్వాసాన్ని కనబరిచేవిగా చూపించేవిగా మన క్రియలు కనబడాలి. తర్వాత గొర్రె వలె మన క్రియలు కనబడేవాడిగా ఉండాలి. మన క్రియలు మన వెంట వస్తాయని మర్చిపోవద్దు. దీనికోసం ప్రయాసపడదాం. మన క్రియలు నువ్వేమి తీసుకెళ్ళావు ఈ లోకంలో నుంచి, కానీ ఒక్కటి తీసుకెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు మంచి క్రియలు చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు, చెడ్డ క్రియలు చేస్తే అంతే. ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి చెప్పిన వాక్యాన్ని బట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. ఈ క్రియల్లో ఏ క్రియ మనం కలిగి ఉన్నామో, ఎలాంటి క్రియ మనం కలిగి ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు చెప్పిన మాటల్లో నీ క్రియ కనబడతా ఉంది. ఇంకా క్రియ గురించి అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ మనకు టైం సరిపోదని నేను 6 వరకే తీసుకున్నాను. ఇంకా అనేకమైన క్రియలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి నీ మాట, నీ నడక, నీ పని, నీ ఆలోచన, నీ తలంపులు సమస్తము నీ క్రియలు తెలియజేస్తాయి కదా. మనుషులు కనబడాలని క్రియలు చేయడం కాదు, కానీ మనుషులు కనబడాలని క్రియలు చేస్తే
నువ్వు పైకి గొర్రె వేషం వేసుకున్నట్లని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన దేవా, నీ వాక్యం ద్వారా నన్ను సరి చేసిన దేవా, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచిన దేవా, నీకు ఇష్టమైన క్రియలు నాలో కనబడాలయ్యా, నీకు ఇష్టమైన జీవితం నాలో కనబడాలయ్యా. నేను ఎలాంటి క్రియలు కలిగి ఉండేదానిగా ఉన్నాను, ఎలాంటి జీవితాన్ని జీవించేదానిగా ఉన్నాను, ఎలాంటి సాక్ష్యాన్ని చూపించేదానిగా ఉన్నాను. నేను తోడేలా ఉన్నానా, గొర్రెలా ఉన్నానా ప్రభా? ఇదిగో నా క్రియలు నా వెంట వస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. దేవానికి ఇష్టమైన క్రియలను చేయగలటానికి సహాయం చేయండి. నా ప్రయాసని పరలోక రాజ్యంలో చేరడం కోసమే కదా. ఇదిగో ఇప్పుడు నేను కష్టపడుతున్నా అయ్యా, ఇదిగో నా కుటుంబం కోసం కానీ, అయ్యా నేను ప్రభావం వేసుకున్న బట్టలు కానీ, నేను తింటున్న తిండి కానీ, అయ్యా ఏది కూడా నాతో రాదయ్యా. నా క్రియలు నా వెంట వస్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. మీకు ఇష్టమైన క్రియలు చేయగలటకు సహాయం చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, ఇదిగో కొన్ని క్రియలు ప్రభా ధ్యానించుకోవడానికి మీరు చూపుడు కృపను బట్టి కొందరాలు అయ్యా, విన్న ప్రతి హృదయాన్ని మీరుగా ఆ వాక్యము దూసుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మంచి నిలబడి విత్తనము ఏ విధంగా ఫలిస్తారో అట్టి విధంగా వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. అయ్యా, నీకు ఇష్టమైన క్రియలు చేయగలటానికి సహాయం చేయండి. నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనబడుతున్నాయని మాటలు వినగలటానికి సహాయం చేయండి. వారు మనసుకు తగిన క్రియలు మేము చేయగలటానికి సహాయం చేయండి. అనేక మంది దగ్గర ప్రభావ సాక్షాత్తంగా నిలబడే క్రియలు మేము చేయగలటానికి సహాయం చేయండి. తోడేలు వలె కాకుండా గొర్రె వలె క్రియలు మేము చేయగలటానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డపై నీ గాయపడిన స్థానం చాపండి. ప్రతి బిడ్డ ప్రభావ రక్షణ మారు మనసులు మీరు దయచేయండి. అయ్యా, మీకు ఇష్టమైన క్రియలు చేసేవాడిగా ప్రతి ఒక్కరు మీరుగా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు మీరుగా మార్చండి ప్రభా. మీ కార్యాల బిడ్డల పక్షంగా జరిగించండి. ఈ దినము నుంచి, ఈ క్షణము నుంచే నీకు ఇష్టమైన క్రియలు, ఎంత భయభక్తులు కలిగే క్రియలు చేయగలటానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి.